టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు ఉన్న టెక్నాలజీ రేపటికి పాతబడిపోతోంది. అయితే తాజాగా యావత్ ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చించుకుంటోంది. కంపెనీలు కూడా బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే అదే సమయంలో ఏఐ ఒట్టి గాలి బుడగే రేపో మాపో పేలిపోతుందనేవారు ఉన్నారు. అదే టాక్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జోరందుకుంది. మరి అలాంటి సమయంలో ఏఐలకు చిప్లు తయారు చేసే కంపెనీ ఎన్విడియా Q4 రెవెన్యూ మాత్రం ఎక్కడా తగ్గకుండా రికార్డు స్థాయిలో నమోదు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి కంపెనీ రెవెన్యూ గురించి అనలిస్టులు ఏం చెబుతున్నారో ఒక లుక్ వేద్దాం. టెక్నాలజీ రంగంలో ప్రతి ఒక్కరూ మార్పులు గమనించే ఉంటారు. ఈ రోజున్న టెక్నాలజీ రేపటికి పాతబడిపోతుంది. అయితే తాజాగా యావత్ ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చించుకుంటోంది. ఇక ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు కూడా ఏఐకి మారిపోతున్నాయి. బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. ఉన్న సిబ్బందిని తొలగించుకుని ఖర్చు తగ్గించుకుంటున్నాయి. ఉన్నవారికి ఏఐపై శిక్షణ ఇస్తున్నాయి. అదే సమయంలో ఏఐపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా 2 రోజుల క్రితం బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రస్తావించారు. ఏఐపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కంపెనీలన్నీ కలిసి ట్రిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నారు. ఒకవేళ సక్సెస్ కాలేదంటే దారుణంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చాలా మంది టెక్ రంగానికి చెందిన నిపుణులు కూడా ఏఐ గాలిబుడుగా అని హెచ్చరిస్తున్నారు. మరి అలాంటి సమయంలో కూడా ఎన్విడియా ఈ ఏడాది 4వ త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలు ప్రకటించబోతోందని ఎనలిస్టులు చెబుతున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఏఐ చిప్లకు డిమాండ్ విపరీతంగా ఉండబోతుందన్న టాక్ కూడా దీనికి జత కావడంతో ఎన్విడియా రెవెన్యూ మాత్రం ఈ ఏడాది Q4లో $65 బిలియన్ చేరుతుందని అంచనా. వాల్ స్ట్రీట్ అంచనాల మించిపోగలదని చెబుతున్నారు. $65 బిలియన్ కంటే 2% ప్లస్ లేదా మైనస్గా నమోదు కావచ్చని లండన్ స్టాక్ ఎక్స్చేంజి గ్రూప్ లేదా LSEG తాజా గణాంకాలు వెల్లడించింది. అయితే చాలా మంది అనలిస్టులు సరాసరి $61.66 బిలియన్ రెవెన్యూ సాధించవచ్చునని అంచనా వేశారు. ఇక ఎన్విడియా ఫలితాలను బట్టి చూస్తే ఏఐపై కంపెనీలు బిలియన్ల కొద్దీ డాలర్లు పెడుతున్న వారికి ఒక రకమైన మనోధైర్యం కలుగుతుంది. ఏఐలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అన్న భరోసా కూడా ఏర్పడుతుంది. ఇక ఏఐ విషయానికి వస్తే ప్రపంచంలోని ప్రతి కంపెనీకి ఏఐకి మారిపోతోంది. దీంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో కుప్పలు తెప్పలుగా ఏఐ స్టార్టప్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఏఐ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఎక్కడ చూసినా మీకు ఏఐ కనిపిస్తుంది. మీకు ఏ పని కావాలన్నా అన్ని ఏఐ చేసి పెడుతుందని ఎన్విడియాలో సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలకు ముందు ఎన్విడియాపై అనుమానాలు రావడంతో ఈ నెలలోనే షేరు ధర 8% వరకు నష్టపోయింది. అయితే ఈ కంపెనీ గత 3 సంవత్సరాల నుంచి చూస్తే షేరు ధర ఏకంగా 1200% పెరిగి ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. ఇక ఎన్విడియాకు చెందిన డేటా సెంటర్ సెగ్మెంట్ సేల్స్ విషయానికి వస్తే ఎన్విడియా రెవెన్యూ ఎక్కువ భాగం డేటా సెంటర్ సెగ్మెంట్ నుంచే వస్తోంది. అక్టోబర్ 26తో ముగిసిన 3వ త్రైమాసికంలో రెవెన్యూ $51.2 బిలియన్ చేరింది. అయితే ఎనలిస్టులు మాత్రం $48.62 బిలియన్ సాధించవచ్చునని అంచనా వేశాయని LSEG డేటా వెల్లడించింది. అయితే కంపెనీకి చెందిన GPU అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు డిమాండ్ మాత్రం చెక్కు చెదరకుండా మరింత పుంజుకుంది. కాబట్టి ఇన్వెస్టర్లు ఎన్విడియా షేర్లపై ఫోకస్ పెడుతున్నారని చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో ఇదే డిమాండ్ కొనసాగుతుందా? వచ్చే ఏడాది కూడా ఇదే జోరుతో రెవెన్యూ సాధించగలరా అంటే చెప్పలేమని అంటున్నారు. ఇక ఎన్విడియా విషయానికి వస్తే ఈ ఏడాది 3వ త్రైమాసికంలో కేవలం 4 కస్టమర్లపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఈ 4 కంపెనీల అమ్మకాలే 61% వరకు ఆక్రమించాయి. అయితే అనలిస్టులతో పాటు ఇన్వెస్టర్లు కూడా ఏఐ చిప్పులకు డిమాండ్ మాత్రం చెక్కు చెదరదని నమ్ముతున్నారు. ఇక
ఏఐని చాట్ జీపీటీ 2022లో ప్రారంభించిన తర్వాత నుంచి ఎన్విడియా ఏఐ చిప్లను చాట్ జీపీటీకి సరఫరా చేస్తోంది. అదే డిమాండ్ భవిష్యత్తులో కొనసాగుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ మాత్రం తమ కంపెనీపై పూర్తిగా నమ్మకంగా ఉన్నారు. తమ కంపెనీ 2026 సంవత్సరం మొత్తానికి సుమారు $500 బిలియన్ బుకింగ్స్ ఉన్నాయని గత నెలలో చెప్పారు. ఇక ఎన్విడియాకు కలిసి వచ్చే అంశమేమంటే ఎన్విడియా కస్టమర్లు ఏఐ డేటా సెంటర్లను విస్తరించడానికి బిలియన్ల కొద్ది డాలర్లను పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో కంపెనీ చేతిలో సుమారు $500 బిలియన్ ఆర్డర్లున్నాయని కంపెనీ సీఈఓ చెబుతున్నారు. గత నెలలో మైక్రోసాఫ్ట్ కూడా ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే ఏకంగా $35 బిలియన్ ఏఐపై పెట్టుబడులు పెట్టామని వెల్లడించింది. ఈ పెట్టుబడుల్లో 50% కంటే ఎక్కువ ప్రధానంగా చిప్స్ పై వ్యయం చేశామని వివరించింది. ఇక ఎన్విడియా అధికార ప్రతినిధి మాత్రం తమ కంపెనీ అమెరికాతో పాటు చైనా కంపెనీలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. బుధవారం నాడు సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ వాషింగ్టన్లో ఉన్న విషయం తెలిసిందే. యుఎస్ సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో మస్క్తో పాటు హువాంగ్ కూడా జత చేరారు. సౌదీ అరేబియాలో అతిపెద్ద డేటా సెంటర్ కాంప్లెక్స్ కు మస్క్కు చెందిన XAI ప్లాన్ చేసింది. దీంతో ఇక ఎన్విడియాకు అది పెద్ద క్లస్టర్ లభించినట్లే. ఇక మస్క్కు కంపెనీ వేలాది ఏఐ చిప్లను ఎన్విడియా సరఫరా చేయాల్సి వస్తుంది. అమెరికాకు చెందిన వాణిజ్య శాఖ 70,000 అడ్వాన్స్డ్ ఏఐ చిప్స్ ను సౌదీ అరేబియాతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు సరఫరా చేయడానికి అనుమతించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక వార్తను ప్రచురించింది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సుల్తాన్ ఈ వారం వాషింగ్టన్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. మొత్తానికి చూస్తే ఏఐ మాత్రం ఎక్కడా డిమాండ్ తగ్గినట్లు కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో ఎన్విడియా మరిన్ని రికార్డులు బద్దలు కొడుతుందా లేదా వేచి చూడాల్సిందే. ఇక తాజాగా ఎన్విడియా 3వ త్రైమాసిక ఫలితాలను బుధవారం విడుదల చేసింది. అక్టోబర్ 26తో ముగిసిన త్రైమాసికంలో రెవెన్యూ $57 బిలియన్ సాధించింది. త్రైమాసికం ప్రాతిపదికన చూస్తే 22% పెరిగితే ఏడాది ప్రాతిపదికన చూస్తే ఏకంగా 62% పెరిగింది. కాగా 2026 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలానికి ఎన్విడియా షేర్ హోల్డర్లకు షేర్స్ రీపర్చేజ్ లేదా క్యాష్ డివిడెండ్ల ద్వారా $37 బిలియన్ చెల్లించినట్లు కంపెనీ సీఈఓ చెప్పారు. వచ్చే త్రైమాసికంలో షేర్ హోల్డర్లకు షేరుకు $0.01 డివిడెండ్ను చెల్లిస్తామని రికార్డు డేట్ను డిసెంబర్ 4, 2025గా ప్రకటించారు. తాజాగా ఎన్విడియా క్యూ ఫలితాల వల్ల టెక్ రంగానికి చెందిన షేర్లు అమెరికా మార్కెట్లో పుంజుకున్నాయి. ఏఐ టెక్ బుడగా అనే అనుమానాలను ఎన్విడియా ఫలితాలు పటాపంచలు చేశాయని మార్కెట్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.